హాయ్ హలో అందరికీ. ఈ వీడియోలో మీకు ఉసిరికాయ పచ్చడి ఎలా చేయాలో చూపిస్తానండి. పెద్ద ఉసిరికాయలు మనకు సీజన్ కాబట్టి ఎక్కువగా వస్తూ ఉంటాయి మార్కెట్లోకి. అలాగే కొంతమందికి చెట్లు కూడా ఉంటాయి. అవి కోసుకొని చక్కగా ఇలా పచ్చడి పెట్టుకుంటే మనకు 6 నెలల వరకు నిల్వ ఉంటుందండి ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. కొత్తగా మన పచ్చడి పెట్టేవాళ్ళైనా కూడా ఈ పక్కా కొలతలతో కనుక చేశారంటే చక్కగా పర్ఫెక్ట్‌గా కుదురుతుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. రోజు వేడి వేడి అన్నంలో కొంచెం పచ్చడి వేసుకొని తింటే చాలా సూపర్‌గా ఉంటుందండి. ఈ విధంగా చేశారంటే అస్సలు పాడవదు. ఉసిరికాయలని నేను ఇలా ముక్కలు కోసుకున్నానండి గింజలు తీసేసి. మీకు కావాలనుకుంటే కనుక కాయలతో పాటు కూడా వేయించుకోవచ్చు. గింజ తీయకుండా కట్ చేయకుండా కాయలు కూడా వేయించుకొని పచ్చడి పట్టుకోవచ్చు. ప్రాసెస్ అంతా ఒకటే కానీ మీకు ఇష్టమైతే కట్ చేసుకోండి. లేకపోతే కాయలతో పాటే వేయించేసుకోండి. ఎందుకంటే మనకు కాయలతో వేయించుకుంటే బాగా కొంచెం వేగాలండి. లేకపోతే లోపల పచ్చిదనం కనుక ఉంటే బూజొస్తుంది కాబట్టి చూసుకొని వేయించుకోవాలి. మనం ఇలా కట్ చేసుకుంటే మనకు తక్కువ నూనె పడుతుంది. టేస్టీగా చట్నీ కూడా బాగుంటుందండి. చూడండి ఇలా కట్ చేసుకుని ఆయిల్లో వేసుకుని వేయించుకోవాలి. నేను పావు కేజీ ఆయిల్ అయితే వేసానండి. అర కేజీ కాయలు తీసుకున్నాను నేను. పావు కేజీ నువ్వుల నూనె తీసుకున్నానండి. అందుకే కొంచెం పొంగులాగా వస్తుంది. గానుగ నూనె కాబట్టి. చూడండి ఈ విధంగా చక్కగా బాగా పచ్చిదనం పోయే వరకు కూడా బాగా వేయించుకోవాలండి. పచ్చిదనం ఉంటే మాత్రం తప్పకుండా బూజు వస్తుంది. మీరు అది చూసుకొని మీరు వేయించుకోండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ మీద ప్రెస్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. ఆల్ అనే ఆప్షన్ కూడా ప్రెస్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టంగానే మీకు వీడియో నోటిఫికేషన్ వస్తుందండి. మీరు వెంటనే వీడియోని చూడొచ్చు. చూడండి ఇలా బాగా కలుపుకుంటూ వేయించుకోండి. పొంగంతా ఆరిపోయింది. మన తేమ శాతం కూడా తగ్గిపోయిందండి ఉసిరికాయలో. చూడండి మన ఆయిలే తెలిసిపోతుంది. మన తేమ శాతం కనుక ఆయిల్లో ఉంటే కొంచెం నురుసులాగా అవుతుంది. మనం తగ్గిపోయింది కాబట్టి ఆయిల్ అంతా ఇలా బయటకు వచ్చేసింది. ఇప్పుడు మనం 2 స్పూన్లు పసుపును వేసుకోవాలి. ఉసిరికాయ రోజు కనుక ఒక కాయ తింటే చాలా మంచిదండి. ఆరోగ్యానికి మంచి రిచ్ సి విటమిన్ ఉంటుంది. ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుందండి. టేస్ట్‌కి సరిపడా ఉప్పును కూడా వేసుకోండి. నేను కల్లుప్పుని మెత్తగా పొడి చేసి ఇలా వేసుకుంటున్నాను. మనకు సాల్ట్ కన్నా కూడా మనం ఇలా కల్లుప్పు గ్రైండ్ చేసుకొని మెత్తగా పౌడర్‌లాగా చేసుకొని వేసుకుంటే పచ్చళ్ళు రుచిగా ఉంటాయండి. ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. చూడండి ఈ విధంగా వేగిన తర్వాత కొంచెం స్టవ్ ఆఫ్ చేసేసుకొని దానిలోకి మెంతిపిండి ఒక చిన్న స్పూన్ తోటి మెంతిపిండి వేసుకోవాలి. చింతపండు గుజ్జుని వేసుకోవాలండి. ఇది చింతపండు నానబెట్టేసి మెత్తగా ఉడికించుకొని రెడీగా పెట్టుకోవాలి. ఇవన్నీ కూడా బాగా కలిసే వరకు కలుపుకోండి. నేనైతే ఒక స్పూన్ వేసాను. ఉసిరికాయలు ఆల్రెడీ పుల్లగా ఉంటాయి, వగరుగా ఉంటాయి కాబట్టి ఒక స్పూను చింతపండు వేసుకుంటే సరిపోతుంది. ఎక్కువగా వేసుకున్నా కూడా వేడి చేస్తుందండి. అందుకని చూసుకొని వేసుకుంటేనే మంచిది. ఉడకబెట్టిన గుజ్జుని ఒక స్పూన్ వేసాను చింతపండు. వెల్లుల్లి రెబ్బలను ఒక 7, 8 వెల్లుల్లి రెబ్బలు దంచుకొని అవి కూడా వేసేసుకోవాలి. ఇవన్నీ కూడా చక్కగా బాగా ఉడికే వరకు ఉడికించుకోవాలి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ మీద ప్రెస్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. మీకు నేను కొత్త వీడియో పెట్టంగానే వెంటనే నోటిఫికేషన్ వస్తుందండి. మీరు వెంటనే వీడియోని చూడొచ్చు. వెల్లుల్లిపాయలు కూడా వేసుకొని కలుపుకున్నాం కానీ ఆ తర్వాత మీరు టేస్ట్‌కి సరిపడా కారాన్ని వేసుకోవాలి. కారానికి తగినట్టుగా నేను నార్మల్ కారం ఒక అర గ్లాస్ వేసానండి చిన్న గ్లాస్‌తో. అలాగే కాశ్మీర్ రెడ్ చిల్లీ ఉంటాయి కదండీ! ఆ కాయలతో చేసిన కారం కూడా ఒక అర గ్లాస్ వేసాను. 2 కలిపి ఒక చిన్న గ్లాస్ అయితే వేసానండి. అర కేజీ కాయలకి. ఇవన్నీ కూడా బాగా కలిసే వరకు కలుపుకోవాలి. మీరు తప్పకుండా ఇలా ట్రై చేయండి. మీరు తప్పకుండా చక్కగా టేస్టీగా వస్తుందండి. ఫస్ట్ టైం చేసినా కూడా అస్సలు పాడవకుండా ఉండాలంటే వీడియో చివరి వరకు చూసి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. సూపర్‌గా అయితే ఉంటుంది. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని గనుక ఈ పచ్చడి వేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుందండి. ఇవన్నీ కూడా బాగా మిక్స్ అయ్యేదాకా కలుపుకోవాలి. కలుపుకొని చక్కగా 2 రోజులు గనక ఊరితే పచ్చడి చాలా టేస్టీ కమ్మగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. మీరు ట్రై చేశారో లేదో అసలు నాకు కామెంట్స్ అనేవి చేయట్లేదండి. మీరు తప్పకుండా కామెంట్ చేయండి. తర్వాత తాలింపు వేసుకోవాలండి. చిన్న బాండీ పెట్టేసుకుని దానిలోకి యాజ్ ఇట్ ఈస్‌గా ఎండుమిర్చి, పచ్చిశనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర అన్నీ వేసుకొని చక్కగా వేయించుకున్న తర్వాత దానిలో కరివేపాకు రెబ్బలేసుకొని తర్వాత ఆ నూనెని తీసుకుని మనం ఈ పచ్చడిలో వేసేసుకోవాలి. ఇవన్నీ కూడా బాగా చక్కగా కలిసే వరకు కలుపుకోవాలి. మన పచ్చడికి మంచిగా పోపు వేస్తేనే మంచి రుచి ఉంటుందండి. చూసారా? ఇలా ఈ విధంగా బాగా కలుపుకోవాలి. బాగా కలిసే వరకు కలుపుకోవాలి.
అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే మంచి టేస్టీగా ఉసిరికాయ పచ్చడి రెడీ అయ్యింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.